హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు జమ అయ్యేనా, అసలు ఆ లిస్టు ఏంటి, ఉద్యోగుల్లో ఆందోళన ఎందుకు మొదలైంది, సో ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఎంప్లాయీస్ సంబంధించిన బకాయిలపై అయితే ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందండి. సో 25,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అనే ఆందోళన. ప్రభుత్వ ఆలస్యంపై ఉద్యోగ సంఘాలు స్పందించాలి అంటున్నారు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ గారు. సో అనంతపురం ఈయన ఉద్యోగ ఉపాధ్యాయుల రాష్ట్రంలో 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయి ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు. సో ఈ పేరుకుపోతున్న బకాయిలపై ఉద్యోగ సంఘాలు స్పందించాలని ఏపీ జీఈఏ ఐక్య రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ అయితే డిమాండ్ చేయడం జరిగింది. సో మరి వేల కోట్ల బకాయిలపై ఉద్యోగుల్లో ఆందోళన ఉందని అయితే ఆయన అన్నారు. వాటిని ఎలా చెల్లిస్తారో ఉద్యోగులకు స్పష్టత ఇవ్వాలని అయితే ఆయన డిమాండ్ చేశారు. నగర శివార్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యవేదిక చైతన్యత సదస్సు నిర్వహించారు ఆయన. సో సదస్సు ఆరంభానికి ముందు ఎంపీడీఓ గీతావాణి అలాగే ఇతర అధికారులు అభ్యంతరం తెలిపారు. వారు అభ్యంతరం తెలిపిన ఎన్నికల కోడ్ ఉంది కదా, అనుమతి తీసుకున్నారా అని వారు ప్రశ్నించినా సరే ఆయన వినకుండా సదస్సు ఎలా నిర్వహిస్తారని అయితే వారు ప్రశ్నించడం జరిగిందండి ఈసీ నుంచి. సో సదస్సు గురించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చామని సూర్యనారాయణ గారు అయితే ఈ విధంగా తెలియజేసినప్పటికీ కూడా తాము ఎన్నికల కోడ్ పరిధిలోకి వచ్చేలా సదస్సు పెట్టుకోలేదని కూడా సూర్యనారాయణ గారు వారికి వివరణ ఇచ్చారు. కోడ్ కారణంగానే సదస్సుకు హాజరయ్యే వారి సంఖ్య పరిమితి ఉన్నట్లు నిబంధనలు ఉంటే చూపాలని, ఆ తర్వాత తమకు నోటీసులు ఇవ్వవచ్చని అయితే కూడా ఆయన వాదించారు. సో దీంతో మా బాధ్యత కాబట్టి చెబుతూ ఉన్నామంటూ ఎంపీడీఓ వెనుదిరిగారండి. సో ఈ సందర్భంగా సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యల పరిష్కారం కాకపోగా జటిలంగా మారాయని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వారి అస్తిత్వానికే ప్రమాదమని కూడా ఆయన తెలిపారు. అన్ని ఉద్యోగ సంఘాల్లో మార్పులు రావాలి, బాధ్యతాయుతంగా అయితే పనిచేయాలని సూచించారు. సంఘాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలని కానీ వ్యక్తిగత కక్షలు కానీ ఇవేవి కాదన్నారు. సో అందరి లక్ష్యం ఒకటే, ఉద్యోగుల సంక్షేమమని అయితే సూర్యనారాయణ తెలిపారు. ఆ దిశగా కార్మిక స్థాయి నుంచి ఉద్యోగుల వరకు చైతన్యం తెచ్చేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశామని కూడా తెలిపారు. ఇక తరువాత సదస్సు వేదికపై ఆయన ప్రసంగించారండి. 25,000 కోట్ల చెల్లింపులు ఆగిపోయినా ఉద్యోగ సంఘాలు స్పందించడం లేకపోవడం అయితే బాధాకరమని అయితే ఆయన అన్నారు. వీటిని ఎలా చెల్లిస్తారో ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టత ఇవ్వాలని ఒక డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఇక సిపిఎస్ ఉద్యోగులకు కోట్ల రూపాయల చెల్లింపుల బకాయిలు ఉన్నాయి. అలాగే వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చినా ఇంతవరకు చెల్లించకపోవడం బాధాకరమని కూడా ఆయన అన్నారు. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఏర్పడిన సమస్యలు నేటికి అపరిష్కృతంగానే ఉన్నాయి అని అన్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంది అని గుర్తు చేశారు. ఇక సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రెగ్యులరైజేషన్ ఆలస్యం కావడంతో ప్రతి ఉద్యోగికి 9 నెలల నుంచి 10 నెలల జీతం పెండింగ్లో ఉందని కూడా వారు అయితే వివరించారు. ఇక 30 ఏళ్లుగా ఎలాంటి సర్వీస్ రూల్స్ లేని కారణంగా ఉపాధ్యాయులు ఉద్యోగోన్నతులు కోల్పోయారని అయితే గుర్తు చేశారు. ప్రభుత్వాల ఆలసత్వం కారణం అన్యాయానికి ఇప్పుడు ఉద్యోగులు గురవుతున్నారని తెలిపారు. ఇక కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యవేదిక కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘ రాష్ట్ర కో చైర్మన్ హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి బాజీ పఠానా, అలాగే ఉపాధ్యాయులు రవీంద్రబాబు, రమేష్ కుమార్, పాపారావు, కేదారేశ్వరరావు, అబ్దుల్ రజాక్, అలాగే తదితరులు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.